హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది సాటర్‌డే అండి. టైమ్ అరౌండ్ 9:30 అవుతుంది. రాత్రి యాక్చువల్లీ నాకు లేట్ అయింది వర్క్. పడుకునేసరికి లేట్ అయింది. 1 వరకు నా మీటింగ్సే నడిసినాయి. సో, మండే టు ఫ్రైడే నాకు మీటింగ్స్ ఉంటుంది. యూఎస్ టీమ్‌తో నా లీడర్‌షిప్ టీమ్ అంతా మా కంపెనీలో లీడర్‌షిప్ టీమ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, సీఈఓ, వీపీస్ వీళ్ళందరూ యూఎస్‌లో ఉన్నారు. సో, వాళ్ళతో డైలీ మీటింగ్స్ ఉంటాయి నాకు. బట్ 11:15 కల్లా అయిపోతుంది. ఎర్లీగా పడుకుంటున్నాను. ఎర్లీగా లెగుస్తున్నాను. కానీ రాత్రి కొంచెం వర్క్ లేట్ అయిందనమాట. సో, మీటింగ్ అయినాక వర్క్ ఉంది. మళ్ళీ ఫాలో అప్ మీటింగ్ ఉంది. అలా ఎనీవేస్ 1:00 అయిపోయింది. సో, ప్రశాంతంగా వర్క్ అయితే బాగా అయిపోయింది. ఫినిష్ చేసేసి పడుకున్నాను. సో, మార్నింగ్ 6:45, 7కి మెలుకువొచ్చేసింది. ఒక్కసారి తొందరగా లెగవటం అలవరుచుకునేటప్పుడు మెలుకువొచ్చేస్తది కదా! సో, మళ్ళీ పడుకోలేదు. ఎందుకంటే వీకెండ్స్ కొంచెం కంప్లీట్ 8 అవర్స్ స్లీప్ కంప్లీట్ అవ్వకపోయినా నైట్ ఆఫ్టర్‌నూన్ పడుకోవచ్చు కాబట్టి అంత ఇది ఉండదు. అదే వీక్ డే అయితే మళ్ళీ నిద్ర సరిపోకుండా ఆఫీస్‌కెళ్తే ఫుల్ డే ఉండలేము. ఎనర్జీ ఉండదు. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో, లెగిసాను. పొద్దున్నే లెగిస్తే చాలా పనయిపోతుంది వీకెండ్స్ కూడా. సో, మార్నింగ్ 3 అవర్స్ ఏదున్నా సరే వీకెండ్ గూడా మార్నింగ్ 3 అవర్స్ పవర్ హౌస్ లాగా అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాననమాట. సో, తర్వాత మనకి ఈవినింగ్ మనకి ఏదన్నా మూవీ చూడాలన్నా, బయటికెళ్ళాలన్నా, వీడియో ఎడిటింగ్ జేసుకోవాలన్నా, నాకింకేదన్నా ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఉన్నా చాలా టైముంటుంది. మనకేదన్నా సెల్ఫ్ కేర్‌కి కూడా చాలా టైం దొరుకుతుంది. మార్నింగ్ 7కి లెగిస్తే ఇప్పుడు 9:30 అయిందని చెప్పాను గదా! 2½ అవర్స్‌లో చాలా పనులయిపోయినియి. హ్యాపీ గూడా ఇందాకే లెగిసాడు. సో, హ్యాపీ, యశ్వంత్ లెగిసేలోపు చాలా పనులయిపోయినియి. ముందు గిన్నెలు వాష్ చేశాను. రాత్రి మీటింగ్ వల్లని గిన్నెలు వాష్ చేయలేదు. సో, గిన్నెలు వాష్ చేసి, ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసి, కిచెన్‌లో పని స్టార్ట్ చేశాను. సో, పాలు కాయటం, కాఫీ పెట్టుకోవడం, తర్వాత రాగి జావ కాయటం యశ్వంత్‌కి అవన్నీ అయిపోయినియి. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను. నీట్‌గా హాఫ్ ఎన్ అవర్ పట్టింది. సో, ఆ పని గూడా అయిపోయింది. ఆ తర్వాత హ్యాపీ రైస్ వండేసాను. ఇప్పుడే చూసారు మీరు. హ్యాపీ రైస్ తినేసాడు. హ్యాపీ గాడు హ్యాపీ అలిగావా? ఎందుకు అలిగావు చెప్పు అందరికి. ఎందుకు అలిగావు? నేను ఆమె తినగానే ఎవ్వరు ఆడించట్లేదా? చేసి ఏమో వంట చేసుకుంటుంది, చేసి ఏమో పూజ చేసుకుంటున్నాడు. ఏమో ఎవ్వరు ఆడించలేదే. అందరు ఇగ్నోర్ చేస్తున్నారే నిన్ను. బాగానే ఉన్నాయా పూలు? హ్యాపీ గడికి పొట్టలో ఫుడ్ పడగానే ఆడిచ్చాలనమాట. ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోవాలి. చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. ఫుడ్ తిన్నగానే ఆడుకోవాలి. యాక్చువల్లీ డాగ్స్‌కి తిన్నగానే ఆడకూడదని చెప్తారు. వాకింగ్ గూడా వద్దని చెప్తారు. కానీ వీడసలు వినడు. ఇప్పుడు నేనిక్కడ బిజీగా ఉన్నాను. యశ్వంత్ ఏమో పూజ చేసుకుంటున్నారని ఎవరు ఆడిచ్చట్లేదని చెప్పి అలిగి పడుకున్నాడనమాట. ఈలోపు కింద వాచ్‌మెన్ లాగా ఒక అమ్మాయి ఉంటుంది రూమ్‌లో. ఆ అమ్మాయి మెట్లు క్లీన్ చేస్తుంటే ఆ అమ్మాయి దగ్గరికెళ్ళాడు. ఆ అమ్మాయి హ్యాపీని మాట్లాడిస్తూ పని చేస్తుంది. సో, ఇక్కడే ఉన్నాడు. నేను డోర్ తీసి ఒక కన్నేసి ఉంచాను వాడి మీద. సో, ఆ అమ్మాయితో ఏదో టైమ్ పాస్ చేస్తున్నాడు. సో, నేను కిచెన్‌లోకొచ్చేసానండి. క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేయటానికి యశ్వంత్ పూజ చేసేసుకుంటున్నారు. 15, 20 మినిట్స్‌లో ఇది డన్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్. మీరు స్నాక్‌గా అలా కూడా చేసి పెట్టొచ్చు పిల్లలకి. సో, ఇక్కడ మనం చేసుకుంటున్నాం చాలా సింపుల్ నా వెర్షన్‌లో పన్నీర్ రెసిపీ. సో, ఇది నా ఓన్ ఇదనమాట. అంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసేస్తాను. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. సో, ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్ అర్థం కాకపోతే ఇంట్లో బ్రెడ్ ఉంటే ఇలా చేసేసుకోండి. సో, ఇక్కడ ఒక పాన్ తీసుకున్నానండి. ఆ పాన్‌లో కొంచెం ఆయిలేసాను. హాఫ్ స్పూన్, 1 స్పూన్ గూడా ఉండదేమో ఆయిల్ వేశాను. తర్వాత ఉల్లిపాయని క్యాప్సికమ్‌ని కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను. బాగా చిన్న చిన్నవి కాకుండా. మరీ పెద్ద క్యూబ్స్ కూడా కాదు. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసి అవి ఏసేసాననమాట. సో, వాటిని జస్ట్ సాటే చేసుకుంటే చాలండి. బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కర్రీలాగా. జస్ట్ సిమ్‌లో పెట్టి కొంచెం సేపు సాటే చేశాను. దాని తర్వాత పన్నీర్‌ని ఇలా చిన్న క్యూబ్స్‌లో కట్ చేసేసి అవి యాడ్ చేశాను.
పన్నీర్ ముక్కలు వేసినాక ఒక 2 మినిట్స్ వేయించాలండి. అది కూడా సిమ్‌లోనే. సో, మరీ హార్డ్ అయిపోకూడదు పన్నీరు. సో, కొంచెం పన్నీర్ కూడా కొద్దిగా 2 మినిట్స్ సాటే చేసుకున్నాక, ఇక్కడ కొంచెం సాల్ట్ వేశాను. సో, ఉప్పు వేసేసి కొంచెం కలుపుకుంటున్నాననమాట. సో, దీనిలో మీరు కావాలంటే ఏదైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. కొంచెం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి. సో, ఏదైనా సరే మీ ఇష్టం అనమాట. బ్రొకోలీ యాడ్ చేసుకోవచ్చు. బఠానీ కావాలంటే కొంచెం బాయిల్ చేసేసుకొని ముందే యాడ్ చేసుకోవచ్చు. సో, మీ ఇష్టం మీకు నచ్చినట్టు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. బట్ ఎన్ని వెజిటబుల్స్ తింటే అంత మంచిది. బట్ ఇది సింపుల్‌గా చాలా బావుంటుంది. ఎక్కువ కోసే పని కూడా ఉండదు. టేస్ట్ కూడా కాంబినేషన్ బావుంటుంది. సో, తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏసానండి. మీ దగ్గర లేకపోతే మీరు ఎండు మిరపకాయలని కచ్చా పిచ్చాగా పట్టుకొని వేసుకోవచ్చు. లేకపోతే మామూలు కారం వేసుకోవచ్చు. బట్ చిల్లీ ఫ్లేక్స్ బావుంటుంది. తర్వాత కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను. సో, వేరే మసాలా కంటే చాట్ మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇది వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి కొంచెం అలా డిఫరెంట్‌గా ఉండేటట్టు చేస్తున్నాననమాట. సో, చాలా కొంచెమే స్ప్రింకిల్ చేశాను చాట్ మసాలా కూడా. సో, అంతే అది కూడా వేసేసినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే. సో, అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకుంటున్నాను. సో, బ్రెడ్ మధ్యలో పెట్టి శాండ్‌విచ్ చేస్తాను. సో, ఎప్పుడూ వాడే 100% హోల్ వీట్ బ్రెడ్డే అనమాట ఇది. సో, హోల్ వీట్ బ్రెడ్‌లో అయితే అట్‌లీస్ట్ వాడిచ్చిన ఇంగ్రీడియెంట్స్‌లో మైదా ఉండదు. సో, అందుకని ఇదే యూజ్ చేస్తాము. కెచప్ వాడుతున్నాను ఇక్కడ కొంచెం టొమాటో కెచప్ మీకు తెలుసు కెచప్ లాంటివి కూడా మేము యూజువల్లీ వాడము ప్రిజర్వేటివ్ ఫుడ్ కాబట్టి. కానీ వీకెండ్ కదా! ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడో 2, 3 మంత్స్‌కి ఒకసారి చిన్ని పిచ్చుకు ప్యాకెట్ ఒకటి పెట్టుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లో. సో, ఇది యశ్వంత్‌కి చేస్తున్నాను కాబట్టి చాలా కొంచెమేసాను. యశ్వంత్‌కి ఎక్కువ ఇష్టం కూడా ఉండదు. ప్లస్ ప్రిఫర్ కూడా చేయరు. నేను ఇంకొంచెం ఎక్కువ యేసుకుంటాను. సో, అది కొద్దిగా రాసేసుకొని తర్వాత స్టఫింగ్ పెట్టేసాననమాట బ్రెడ్ మీద. సో, క్లోజ్ చేసేసాను. సింపుల్. మీ దగ్గర గ్రీన్ చట్నీ ఉంటే మీరు గ్రీన్ చట్నీ రాసుకోవచ్చు. మయోనీస్ ఇష్టమైతే మయోనీస్ వేసుకోవచ్చు. ఏదైనా సరే మీకెలా కావాలంటే అలా జస్ట్ సింపుల్ కొంచెం కర్డ్ రాసుకున్నా కూడా ఒక సైడ్ బానే ఉంటుంది. తర్వాత 2 సైడ్స్ కొంచెం నెయ్యి రాసేసాను. నెయ్యి రాసేసి ఇక్కడ శాండ్‌విచ్ మేకర్‌లో పెట్టేస్తున్నాను. సో, శాండ్‌విచ్ మేకర్‌లో ఒక 1 మినిట్ పడుతుందండి. శాండ్‌విచ్ చక్కగా రోస్ట్ అవ్వటానికి. ఈలోపు ఇక్కడ నా స్టఫింగ్ గూడా రెడీ చేసేసుకుంటున్నాను. సో, ఇందాక చెప్పినట్టు కొంచెం కెచప్ ఎక్కువ వేసుకున్నాను. నేను 2 స్లైసెస్ మాత్రమే తీసుకున్న బ్రెడ్. దీంట్లోనే స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. పన్నీర్ స్టఫింగ్ అండ్ ఒక చీజ్ స్లైస్ కూడా యాడ్ చేసుకుంటాను. సో, ఫిల్ అయిపోతుంది స్టమక్. ఇంకా బ్రెడ్‌కి ప్లేస్ ఉండదనమాట. సో, చీజ్ నాకు యాక్చువల్లీ ఇష్టం. ప్లస్ అది ప్రోటీన్ రిచ్ కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ తింటాను. యశ్వంత్‌కి అంత చీజ్ అసలు నచ్చదు కూడా. సో, అందుకని పెట్టను. యాక్చువల్లీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువుంటుంది కాబట్టి మనం ఎక్కువ ఎక్సర్‌సైజ్ అలా చేయకపోతే రెగ్యులర్‌గా అయితే తినకూడదు. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ మంచిది. ప్రోటీన్ రిచ్ కాబట్టి స్పెషల్లీ మీరు క్యాలరీస్ బర్న్ చేస్తుంటే తినొచ్చు వన్స్ ఇన్ ఎ వైల్ ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇక్కడ యశ్వంత్‌ది రెడీ అయిపోయింది. శాండ్‌విచ్ తీసేసి ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకున్నాను. సో, ఇది చాలా బాగా నీట్‌గా అయిపోతుంది. ఎప్పటినుంచో ఉంది మేకరు. బట్ అప్పుడప్పుడు బద్ధకం బయటికి తీయటానికి. బట్ మేకర్‌లో అయితే బాగా అవుతుంది. మామూలుగా స్టవ్ మీద కాలిస్తే మనకు స్టఫింగ్ బయటకొచ్చేస్తుంది గదా! సో, మధ్యలోకి ఇలా స్లిట్ చేశాను యశ్వంత్‌కి తినడానికి ఈజీగా ఉంటుందని. సో, అస్సలు రాదనమాట స్టఫింగ్ బయటికి. భలే ప్రెస్ అయిపోయి చక్కగా అవుతుంది. సో, ఈ శాండ్‌విచ్ మేకర్ యాక్చువల్లీ ఇదివరకు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒకటుండేది. అది కొంచెం సైడ్స్ ఎక్కువ కాలిపోయి అలా అయ్యేది. బట్ ఇది పర్ఫెక్ట్‌లీ రోస్ట్ అవుతుంది. సో, తర్వాత నాది గూడా రెడీ అయిపోయింది. సో, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇక్కడ కొంచెం బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. సో, మార్నింగ్ నుంచి నేను ఆల్మోస్ట్ కూర్చుంది ఇదే. అంటే ఒక 5 మినిట్స్ కాఫీ కోసం కూర్చున్నాను లెగవగానే. కానీ ఆ తర్వాత కూర్చుంది ఇదే అనమాట. సో, ఆరాంగా ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని యశ్వంత్‌కి కబుర్లు చెప్తూ బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను.
సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందండి. పూజ వచ్చింది పని జేయడానికి. సో, తనకి కిచెన్ ఇచ్చేసాను. తనొచ్చేలోపు మొత్తం పనవ్వజేసుకోవడానికి ట్రై జేస్తాను. సో, ఎర్లీగా లెగవటం వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ లోపు అంతా పనయిపోతుంది. మనకు హాయిగా ఉంటుంది ప్రాణానికి. సో, నేనిక్కడికొచ్చి కొంచెం టైడీ చేస్తున్నాను హాలు. హ్యాపీగా సామాను ఇక్కడ, అక్కడ పడేసుంటాయి గదా! సో, నేను సర్దటం, వాడు పేర్చటం కామనే. బట్ పొద్దున ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి టైడీ అప్ చేసేస్తాను వాడి సామానంతా. మళ్ళీ వాడే బొమ్మ కావాలంటే ఆ బొమ్మ తెచ్చుకొని ఆడుకుంటూ ఉంటాడు. సో, తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెడుతున్నాను. సో, ఇది బిగ్ బాస్కెట్ నుంచి కొద్దిగా సామాను తీసుకున్నాను. అది లాస్ట్ నైట్ ఇక్కడే టేబుల్ మీద పెట్టేసాను. సో, అదే మీకిక్కడ చూపిస్తున్నాను. యాక్చువల్లీ సరుకులేం లేవు. బట్ వేరే కొన్ని ఐటెమ్స్ కావాలంటే అవిచ్చాను. సో, ఇది బాత్రూమ్ వాష్ చేసేదండి చీపిరి. యాక్చువల్లీ థర్డ్ బాత్రూమ్‌లోకి లేదు. అది పెద్ద వాడం కదా అని ఎప్పుడు కొనలేదు. బట్ ఉంటుందిలే థర్డ్ బాత్రూమ్‌లోకి, బాల్కనీలోకి కావాలన్నా యూజ్ చేసుకోవచ్చని అదొకటి తీసుకున్నాను. తర్వాత ఇది షింక్ కానీ, వాష్ బేసిన్ కానీ ఇది చేసుకోవడానికి బ్రష్ అనమాట. క్లీన్ చేసుకునేది బ్రష్. ఇదివరకు ఒకటి ఉండేది నా దగ్గర. అది కొంచెం బ్రేక్ అయిపోయినట్టుంది. సో, అదొకటి బై చేశాను. సో, అలాంటి బ్రషే ఇంకొకటి ఇది బ్రిజిల్స్ ఇంకొంచెం హార్డ్‌గా ఉంటుంది. సో, ఇది గూడా వాష్ బేసిన్ క్లీనింగ్‌కి అన్నిటికి వాడుకోవచ్చు. చాలా పనిచేస్తుంది. సో, యాక్చువల్లీ పనమ్మాయి ట్రాన్సిషన్ అయింది కాబట్టి అన్నీ శోభ పెట్టుకునేది ఒక చోట. బట్ తను ట్రాన్సిషన్ అయింది కాబట్టి నేను కొంచెం ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి వాటి కండిషన్ అదంతా చెక్ చేసుకొని మళ్ళీ అన్నీ ఒకసారి రీసెట్ చేసుకుంటున్నాను. సో, ఇదొకటి బాత్రూమ్ టైల్స్ అది వాష్ చేయడానికి బ్రష్ ఒకటి అది పాడైపోతుంటే ఇదొకటి తీసుకున్నాననమాట. సో, తర్వాత జీడిపప్పులు, కొంచెం లిప్ బామ్ అలాంటిది 1, 2 ఐటెమ్స్ తీసుకున్నాను. తర్వాత ఇదొకటి బాస్కెట్ తీసుకున్నానండి. బాత్రూమ్ వాష్ చేయటానికి యూజ్ చేసే క్లీనర్స్ అవన్నీ విడివిడిగా పెట్టున్నాయి. థర్డ్ బాత్రూమ్‌లో అలా పెట్టిందనమాట శోభ. సో, ఇప్పుడు ఒక్కసారి అన్నీ చూస్తున్నాను కాబట్టి ఆర్గనైజ్ చేసుకోవడానికి బాస్కెట్ తీసుకున్నాను. సో, దీనిలోనే ఏదైనా సరే మనకి బాత్రూమ్స్ వాష్ చేయడానికి హార్పిక్, డామెక్స్ వేరే 1, 2 లిక్విడ్స్ వాడతాను. ట్యాప్స్‌కి వాటికి అవి. తర్వాత ఈ క్లీనర్ బ్రషెస్ ఇవన్నీ ఒక చోట ఉంటాయి. సో, అందుకని జెప్పి అది తీసుకున్నాను. సో, పూజకి చెప్పాననమాట. దానిలో పెట్టేసి థర్డ్ బాత్రూమ్‌లో ఎక్కడైనా పైన పెట్టేసేయి అని చెప్పి. సో, అది ఆర్గనైజ్డ్‌గా ఒక చోట ఉంటుంది. ఎతుక్కునే పనుండదు పని వాళ్ళకి కూడా. సో, ఎవరైనా ఎప్పుడైనా ఇట్లా పని వాళ్ళు షిఫ్ట్ అయినప్పుడు కూడా అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో, తర్వాత ఇది అమెజాన్‌ది ఆర్డర్ ఒకటొచ్చింది. కొరియర్ అది ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా అవసరమైంది ఇచ్చాననమాట. ఇది స్పిన్ మాప్ అండి. అదే ఇల్లు తుడవటానికి వాడతాం గదా! సో, ఇది సేమ్ ఉంది నా దగ్గర 5 ఇయర్స్ బ్యాక్. సేమ్ అంటే సేమ్ కంపెనీ కాదు. బట్ ఇలాంటిదే స్పిన్ మాప్ 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. అప్పుడే కొత్తగా వచ్చినాయన్నమాట. అది ఇప్పుడు ప్లాస్టిక్‌ది కింద కొంచెం పగిలిపోయి ఇలా వాటర్ తీసుకొస్తే ఇల్లు తుడవడానికి కింద వాటర్ లీక్ అయిపోతున్నాయన్నమాట. సో, అందుకని చెప్పి ఇది ఇంకొకటి పర్చేస్ చేశాను. ఏ గిన్నెకి అది డర్టీ వాటర్ అది ఇంకా బెటర్ కదా యాక్చువల్‌గా. అంటే ఇది డర్టీ వాటర్ మిక్స్ అయిపోతాయి కదా! అట్లా కాకుండా ఇది మామూలుగా ఉండి డర్టీ వాటర్ వేరుగా ఉండేటట్టు 2 బకెట్స్ వస్తున్నాయని చెప్పింది. ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది. కానీ అది రివ్యూస్ బాగోలేదు. సో, ఇదనమాట. ఇలా ఉంది చూడటానికి. సో, యాక్చువల్లీ ఇది స్పిన్ చేసేది ఆ డిష్ ఏదైతే ఉందో అది స్టీల్‌ది. లాస్ట్ టైమ్ నా దగ్గర ప్లాస్టిక్‌దుంది. సో, అది స్టీల్ వస్తున్నాయి ఇప్పుడు. అది కావాలని చూసి స్టీల్‌ది తీసుకున్నాను. తర్వాత ఇది రిమూవ్ చేస్తే ఇప్పుడు యశ్వంత్ రిమూవ్ చేస్తున్నారు. సో, రిమూవ్ చేసి దాన్ని వాష్ చేసి డ్రై చేసుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. అంతకుముందు దాంట్లో అది లేదు ఆ ఆప్షను. ఇంకొకటేంటంటే ఇది మొత్తం బకెట్ అంతా సింగిల్‌గా వచ్చింది. ఇలా కాకుండా 2 బకెట్స్ లాగొస్తున్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఇల్లు తుడిసినాక మళ్ళీ ఆహ్, వాటర్‌లో ముంచేస్తే దాన్ని మొత్తం నీళ్ళన్నీ డర్టీ అయిపోతాయి గదా! అలా కాకుండా డర్టీ వాటర్ విడిగా అట్లా విడిగా ఉండేటట్టు హాఫ్ 2 బకెట్‌లాగొస్తున్నాయి. సో, అదే చెప్తున్నాను ఇందాక యశ్వంత్‌కి అలాంటిది తీసుకుందామని చూసాను. బట్ నాకు రివ్యూస్ బాగున్నదేమీ దొరకలేదు. खुद ही गया इधर। नहीं मैंने डाला। अच्छा किधर गया फिर? हाँ बाय, हम लोग जा रहे हैं सब बाय। అల్లరి చేస్తే దీంట్లో వేస్తా. దూకట్లా భయం వేస్తుంది చూడు. ఏ భయపడతావు. మన శశి దగ్గరికి వెళ్ళొద్దమ్మా అక్కడ ఆశ్చర్యస్తాను.
ఇందాకొచ్చి హ్యాపీతో హిందీలో మాట్లాడింది గదా! తనే అండి పూజ. కొత్త పనమ్మాయి చేస్తుంది పని. యాక్చువల్లీ నేపాలీ వాళ్ళనమాట. సో, హిందీనే మాట్లాడుతుంది. నాకు హిందీ బానే ఫ్లూయెంట్‌గా వచ్చు నాకు, యశ్వంత్‌కి. సో, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత ఇదొకటి లంచ్ బాక్స్ ఆర్డర్ చేశానండి. ఎందుకంటే యశ్వంత్ గ్లాస్ బాక్స్ తీసుకెళ్తారు గదా! అది పగిలిపోయింది. సో, అందుకని జెప్పి ఒకటి ఈసారి స్టీల్‌దిచ్చాను. మళ్ళీ ఊరికే పగిలిపోతుందని జెప్పి స్టీల్‌దిచ్చాను. సో, చాలా అనిపిచ్చింది క్వాలిటీ అదంతా. లోపల ఇలా చిన్న బాక్సును, స్పూన్ కూడా ఇచ్చాడు. సో, తర్వాత స్పిన్ మాప్‌ది నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. మీరేమన్నా పర్చేస్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి. జీ ఇక్కడ రా, చూడు ఇక్కడ చూడు. నేను చదువుకుందామని ఏమైనా ఉందా? ఎప్పుడు ఆటలేనా? ఇంకో జీ ఏ ఎల్ ఏ గుర్ర్. అంతే కదా, ఏ స్పెల్లింగ్ ఉన్నా మనకు వచ్చింది ఒకటే గుర్రు. గుర్రు. స్పెల్లింగ్ అన్ని గుర్రులే కదా, అన్ని గుర్రులే కదా. చూసారు గదండీ! వాళ్ళిద్దరి కామెడీ. సో, ఎప్పుడన్నా గర్ల్ ఫ్రెండ్స్ గురించి, ఎప్పుడన్నా చదువు గురించి అలా మాట్లాడుతా కామెడీ చేస్తా ఉంటారు యశ్వంత్, హ్యాపీ. వాళ్ళదలా నడుస్తుంది. సో, ఇక్కడ పూజకి టీ పెట్టిందండి. సో, టీ ఎవరైనా పెట్టిస్తే చాలా బావుంటది. నేనెప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అత్తయ్య, మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మమ్మీ పెడతారనుకోండి. బట్ నా ఇంట్లో ఎప్పుడు నేను పెట్టుకోవడమే అలవాటు. సో, పూజ చాలా మంచి టీ పెడుతుంది. ఇంట్లో ఎంత పనైనా చేస్తాను గానీ, టీ మాత్రం పూజ చేతే పెట్టించుకొని తాగుతాను. బావుంటది. ఆఫీస్ వర్క్ చేసినా, లేకపోతే ఇంటి పని చేసినా ఎవరైనా టీ పెట్టిస్తే మధ్యలో, సో, కూర్చొని ఒక 5 నిమిషాలు మళ్ళీ టీ ఎంజాయ్ చేసి, ఆ తర్వాత కొంచెం బట్టల పనుందండి. ఐరన్ చేసిన బట్టలొచ్చినియి. సో, అది అప్పటికప్పుడే పెట్టేయకపోతే అలాగే పైలప్ అయిపోతాయి. సో, ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అందుకే చెప్తున్నాను మార్నింగ్ 3 అవర్స్ పవర్ హౌస్ అనమాట. సో, చక్కగా ఇల్లు క్లీనింగ్ అయిపోతుంది. బట్టలాంటివి అయిపోతాయి. కుకింగ్ అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్ని పనులు మధ్యాహ్నంలోపు అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ యశ్వంత్ షర్ట్స్ అవన్నీ పెట్టేటప్పుడు కొంచెం కిందకి పెడతాననమాట. ఎందుకంటే ఐరన్ నుంచి వచ్చినవి పైన పెడితే మళ్ళీ అవే యేసుకుంటారు. సో, రీసెంట్‌గా వేసుకున్నవే కదా! ఐరన్ అయ్యొచ్చాయి. సో, అవి కిందకి పెట్టేసి కిందున్న షర్ట్స్ కొంచెం పైన పెడతాను. సో, దానివల్ల అవి రొటేట్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ వేసుకుంటూ ఉంటారు. లేకపోతే తనకసలు గుర్తు గూడా ఉండదు. ఏదేసుకున్నారు, ఏదెప్పుడేసుకున్నారు అలాంటివి. అంటే ఎక్కువ అపియరెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి బట్టలు ఏది పైన కనిపిస్తే అది తీసేసుకొని ఎళ్ళిపోతారు. సో, పెట్టేటప్పుడే అలా చూసుకొని పెడతాను. సో, తర్వాత నా డ్రెసెస్ అవన్నీ ఐరన్ అయ్యి వచ్చినియి. సో, అవి గూడా సర్దేస్తున్నాననమాట. సో, బట్టలవి సర్దేశానండి. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్‌లో కొంచెం హడావిడిగా రెడీ అయినప్పుడు లిప్‌స్టిక్ దాంట్లో బొట్టు, బొట్టు దాంట్లో జడవి అవి ఇవి ఎళ్తూ ఉంటాయి గదా! సో, తీసి ఏ ర్యాక్స్‌లో అవి పెట్టేశాను. సో, ఎప్పటికప్పుడు పెట్టేస్తే ఎక్కడుండాల్సినవి అక్కడుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈజీగా దొరుకుతాయి. సో, తర్వాత కిచెన్‌లోకొచ్చేసాను. వంట స్టార్ట్ చేశానిక్కడ. సో, పూజది కిచెన్‌లో పనయిపోయింది. తను ఇల్లు ఊడ్చి తుడవటానికెళ్ళిందనమాట. సో, నేనింకా ఫ్రీగా కిచెన్‌లో వంట చేసుకుంటాను. కొంచెం స్పెషల్ వీకెండ్ లంచ్ చేసుకుంటున్నాం. చల్లగా గూడా ఉంది వెదర్ బెంగుళూరులో. సో, బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్‌గా అయిపోయేది. మీకు తెలుసు నేను యూజువల్లీ టైమ్ టేకింగ్ గాని, చాలా పనిగా అనిపిచ్చేవేవి యూజువల్లీ చెయ్యను. సో, కొంచెం ఈజీవే చేస్తాననమాట. సో, ఇక్కడ మనం చేసుకుంటున్నాం ఎగ్ కర్రీ. కొంచెం డిఫరెంట్‌గా చెప్తాను. చాలా సార్లు ఛానెల్‌లో ఎగ్ కర్రీ చెప్పాను. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా చేస్తాననమాట. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఆనియన్స్ కొంచెం లావుగా కట్ చేసి అంటే ఒక్క ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజు. 2 టొమాటోస్ తీసుకున్నాను. సో, ఒక పచ్చిమిరపకాయి, ఒక ఆనియన్, 2 టొమాటోస్ కొంచెం లావుగా కట్ చేసి వేయించేసాను. వేయించి కట్టేసి అది పక్కన పెట్టాను ఆరటానికి. అది మనం మిక్సీ పట్టుకుందాం. అది ఎగ్ గ్రేవీకి. అది చల్లారేలోపు ఇక్కడ బగారా రైస్ చేసేసుకుందాం. బగారా రైస్ ఇదివరకు చూపిచ్చాను ఛానెల్‌లో. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. సో, ఇక్కడ స్టీల్ కుక్కర్ పెట్టాను. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేశాను. తర్వాత యాలకులు, లవంగాయి, దాల్చిన చెక్క అవి వేసేసి కొంచెం షాజీరా వేసి, ఒక పచ్చిమిరపకాయను సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేశాను మీడియం సైజ్ అగైన్. సో, ఉల్లిపాయ వేసేసి కొంచెం వేయిస్తున్నాను. నేను సిమ్‌లో పెట్టే వేయిస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేశాను. స్టీల్‌ది కాబట్టి మాడిపోతుంది. సో, సిమ్‌లో పెట్టి వేయించాను. జస్ట్ 2 మినిట్స్‌లో డన్ అయిపోతుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశానిక్కడ. అది ఫ్రై అయినాక. సో, అల్లం వెల్లుల్లిపాయ అగైన్ జస్ట్ ఒక
కపుల్ ఆఫ్ సెకండ్స్ వేయించుకుంటే చాలు. ఆ తర్వాత ఇక్కడ పుదీనాను, కొత్తిమీర వాష్ చేసుకొని వేస్తున్నాను. సో, పుదీనా కట్ చేయలేదు. ఆకులుగానే వేసేస్తున్నాను. కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నాను. చక్కగా 3, 4 టైమ్స్ వాష్ చేశాను. సో, ఆకులు వేసేస్తున్నాను. ఇవి మీ దగ్గర ఎన్నుంటే అన్ని ఏసుకోవచ్చు. టేస్ట్ బావుంటది. హెల్త్‌కి కూడా మంచిది కదా! సో, ఇవి వేశాను. ఇది కూడా ఒక 1-2 మినిట్స్ వేగింది. ఆ తర్వాత బాస్మతి రైస్ 15, 20 మినిట్స్ బ్యాక్ నానబెట్టాను. మీరు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు దీనిలో. సో, నానబెట్టిన బాస్మతి రైస్‌ని నీట్‌గా వాష్ చేసి వేసేసాననమాట. సో, రైస్ వేసినాక సిమ్‌లోనే ఉంచి కొంచెం సేపు వేయించుకోవాలి. జస్ట్ అగైన్ కపుల్ ఆఫ్ సెకండ్స్. ఎప్పుడైనా ఏ రైస్ ఐటెమ్‌కైనా రైస్ వేసినాక కొంచెం ఆ రైస్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగొస్తుంది. సో, తర్వాత కొంచెం గరం మసాలా వేశానండి. గరం మసాలాతో పాటు రైస్‌ని ఇంకొంచెం సెకండ్స్ సాటే చేస్తాను. తర్వాత ఇక్కడ వాటర్ పోసేస్తున్నానండి. సో, 1 గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుంది బాస్మతి రైస్‌కి. కానీ నేనిక్కడ 2 గ్లాసెస్ పోసాను. 2 గ్లాసెస్ పోసి కొంచెం సాల్ట్ వేసేసాను. ఇప్పటిదాకా మనం సాల్ట్ వేయలేదు కదా! సో, యూజువల్లీ వాటర్ పోసినాకే సాల్ట్ వేస్తాను. సో, సాల్ట్ వేసాక ఇలా తుక్క తుక్క ఉడకనిచ్చాననమాట. బాగా ఉడికినాక ఆ తర్వాత మూత పెట్టాను. అందుకే 2 గ్లాసెస్ పోసాను. 1 ½ గ్లాస్ కాకుండా. మీరు ఇమ్మీడియేట్‌గా కుక్కర్ మూత పెడతారనుకుంటే 1 ½ సరిపోతుంది. సో, మూత పెట్టినాక ఒక 3 విజిల్స్ అండి. సో, ఎనకాల ఫ్లేమ్ మీద పెట్టి 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసాను. సో, కింద పెనం పెడతారు. నేను పెట్టలేదు. బట్ అడుగంటలేదు. బానే వచ్చింది రైస్. సో, తర్వాత ముందు ఫ్లేమ్ మీద నాన్ స్టిక్‌ది ఒకటి మూకుడు పెట్టానండి. ఇక్కడ మనం ఎగ్ మసాలా చేసేసుకుందాం చాలా ఫాస్ట్‌గా. సో, కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్‌లో కొంచెం ఆహ్, గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేశాను. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇందాక మనము ఆనియన్, టొమాటో వేయించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! సో, ఆ పేస్ట్ వేసేసాననమాట. సో, దీన్ని సిమ్‌లోనే ఉంచి కొంచెం సేపు చక్కగా వేయించాలి. సో, చూసారు గదా! మసాలా కొంచెం కలర్ మారింది. సో, అర్థమైపోతుంది వేగిందని చెప్పి. సో, ఆ టైంలో ఒక 2-3 స్పూన్స్ పెరుగుని నీట్‌గా బీట్ చేసేసి కర్డ్ వేశాను. సో, కర్డ్ రూమ్ టెంపరేచర్ కర్డ్ వేయండి. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో ఉంటే కొంచెం సేపు బయట పెట్టుకున్నాక వేయండి. సో, వేసినాక కొంచెం సేపు ఒక బాయిల్ వచ్చేదాకా దీన్ని తిప్పుతూ ఉంటాననమాట. సో, దీనివల్ల పెరుగు గబుక్కున ఇరక్కుండా ఉంటుంది. అంటే కొంచెం బ్రేక్ అయిపోయినట్టు అట్లా కనపడుతుందనమాట. సో, అది బాగోదు. సో, అందుకని తిప్పుతూ ఉన్నాను. సాల్ట్ కూడా అందుకే మనం ముందు వేయలేదు. కర్డ్ కూడా కొంచెం కలిసిపోయినాక తర్వాత సాల్ట్ వేద్దాము. సో, తర్వాత మూత పెట్టానండి. కొంచెం బాయిల్ వచ్చినాక మూత పెట్టి అప్పుడప్పుడు తిప్పుతున్నాను. సో, జస్ట్ 2-3 మినిట్స్ తిప్పితే చాలు. సో, ఈలోపు నేను ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఒకసారి ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేసేస్తాను. ఉప్పు, కారం, మసాలా డబ్బా ఇవన్నీ తీస్తాం గదా! ఫ్రిడ్జ్‌లోంచి గూడా డబ్బాలొస్తాయి. సో, అవన్నీ తీసి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ప్లాట్‌ఫార్మ్ ఒకసారి నీట్‌గా వైప్ చేసేసాను. గ్యాస్ కూడా పైనే వైప్ చేసేసాను. సో, మన లంచ్ ప్రిపరేషన్ అయ్యేలోపు ప్యారలెల్‌గా క్లీనింగ్ కూడా అయిపోతే తర్వాత లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక కూర్చొని హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు వేడి వేడిగా. అప్పుడు కూర్చొని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. తిన్నాకైతే అస్సలు బద్ధకం వస్తుంది కదా! సో, అందుకని చెప్పి ప్యారలెల్‌గా క్లీనింగ్ చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. కిచెన్‌లో మనం ఉండే టైం తగ్గిపోతుంది. సో, తర్వాత మసాలా చూసారు కదా! చక్కగా వేగిపోయింది. తర్వాత కొంచెం సాల్ట్ వేశాను. తర్వాత కొద్దిగా కసూరి మేతి వేశానండి. దీనిలో కొత్తిమీర కంటే కసూరి మేతి మాత్రం వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. సో, కసూరి మేతి వేశాను. వేసి కొంచెం వాటర్ పోశాను. సో, దీనిలో ఎగ్స్ స్లిట్ చేసేసుకొని కొంచెం అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకొని ఎగ్స్ ఏసేసుకున్నాను. మీరు కావాలంటే ఎగ్స్ విడిగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా వేసి. కానీ నేను అలాగే వేసేస్తున్నాను. ఇది నేను కొంచెం వాటర్ గూడా ఎక్కువ పోసాను. ఆల్మోస్ట్ 12-15 మినిట్స్ అలా ఉంచేస్తాననమాట సిమ్‌లో. సో, ఆ ఎగ్‌కి కూడా మసాలా బాగా పడుతుంది. అసలు ఎగ్స్ వేయించలేదు అని మనకు తెలియని గూడా తెలీదనమాట. ఎగ్ మళ్ళీ ఆయిల్‌లో వేయించి దాంట్లోకి ఆయిల్ వెళ్ళి దానికంటే ఇది చాలా బెటరు. అస్సలు తెలియట్లేదు ఎగ్ వేయించలేదని. అంత బాగా పట్టేసిందనమాట. సో, అదలా పెట్టేసి నేను 12 మినిట్స్ పడుతుందని చెప్పా గదా! స్నానం చేయడానికి వెళ్ళిపోయాను. చక్కగా తలస్నానం చేసొచ్చాను. యశ్వంత్‌కి చెప్పెళ్ళాను. ఇన్ కేస్ నాకు లేట్ అయితే 12 మినిట్స్‌లో స్టవ్ ఆఫ్ చేసేసేయమని చెప్పి. సో, చూపిస్తాను ఎగ్ గ్రేవీ ఎలా ఉందో ఇప్పుడు. కానీ దానికంటే ముందు క్విక్‌గా ఇక్కడ బూందీ రైతా చేసేసుకుందాం.
ఇక్కడ కర్డ్ కొంచెం తీసుకొని నీట్‌గా కర్డ్‌ని బీట్ చేసేసాను స్మూత్‌గా అయ్యేటట్టు. కొంచెం వాటర్ పోసి, తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి వేసి, కొంచెం బూందీ వేశాను. యాక్చువల్లీ ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చాం బూందీ తినటానికి. దానిలో కొంచెం ఉందనమాట. సో, అది బూందీ రైతా మా ఇద్దరికీ చాలా ఇష్టం. ప్లస్ ఆ బూందీ గూడా అయిపోతుందిలే ఇంకెక్కువ నిలవుంటే మంచిది కాదని చెప్పి వాడేసాననమాట. కొంతమందికి బూందీ బాగా నానితే ఇష్టం. కానీ మాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం. సో, మీకలా నానితే ఇష్టమనుకుంటే కొంచెం ముందు చేసేసి పెట్టుకోండి రైతా. మేము తినే ముందు చేసుకుంటాం. ఆ క్రంచ్ ఉంటే మాకు నచ్చుతుందనమాట. సో, తర్వాత చూడండి ఇక్కడ గ్రేవీ ఎంత బావుందో. సో, కంప్లీట్ రెస్టారెంట్ స్టైల్‌లో లాగానే ఉంది. లుక్ గాని, టేస్ట్ గాని డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా సింపుల్ అండి. మొత్తం 2 కలిపి నాకు అంటే రైతా, ఇది రైస్ తర్వాత ఎగ్ గ్రేవీ కలిపి నాకు 40 మినిట్స్ పట్టింది. కట్టింగ్ టైమ్ ఇంక్లూడ్ చేసుకొని 40 మినిట్స్ పట్టింది. సో, చాలా క్విక్‌గా అయిపోతుంది. మీరు పొద్దున్నే లంచ్ బాక్స్‌లో కూడా చేయొచ్చు. బట్ వీకెండ్స్ ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు ఇంకా స్పెషల్‌గా ఉంటుంది. సో, ప్లేట్‌లో పెట్టేసాను. సో, ప్రెజెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేనే ఈ వైట్ ప్లేట్‌లో తింటాను. యశ్వంత్ అయితే స్టీల్ ప్లేటే ప్రిఫర్ చేస్తారు. దీంట్లో చేయి పట్టట్లేదు, నాకు సరిపోవట్లేదంటారు. సో, చాలా చాలా సాటిస్ఫైయింగ్ అండ్ యమ్మీ వేడి వేడి మీల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో, డెఫినెట్‌గా ట్రై చేయండండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో చెప్పండి. సో, నా అలవాటు ప్రకారం ఫస్ట్ ముద్ద యశ్వంత్‌కి పెడుతున్నాను. నేను కలిపి పెడతాననమాట. సో, చాలా బావుందంటున్నారు. సో, ఇక్కడ మూవీ ఏదో స్టార్ట్ చేసాం 12థ్ ఫెయిల్ అని ఒక హిందీ మూవీ వచ్చింది. చాలా చాలా బావుంది. సో, అది నిన్న స్టార్ట్ చేసాం. అది ఈరోజు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నామనమాట. సో, మూవీ ఎంజాయ్ చేస్తూ మేము లంచ్ చేస్తాము. తర్వాత ఇంకొంసేపు పడుకుంటాను. ఈవినింగ్ కొద్దిగా ఎడిటింగ్ పనుంది. ఆ తర్వాత హెయిర్ కట్ ఒకటి అనుకుంటున్నాను. ఈరోజో, మండేనో చూడాలి ఎప్పుడు వెళ్తానో. సో, ఇలాంటి వాటికి మనకు టైం ఉంటుంది. మధ్యాహ్నం దాకా చూసారు కదా! అన్ని పనులయిపోయినియి. సో, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కుకింగ్ అయిపోయింది. ఇల్లు సర్దుకోవడం అయిపోయింది. సో, మార్నింగ్ ఆ పవర్ అవర్స్ ఎప్పుడైతే మనకి ఎనర్జీ ఉంటుందో అప్పుడు మాక్సిమం డన్ చేసుకుంటే మనకి రోజంతా చాలా టైం ఉన్నట్టుంటుంది వేరే పనులకి. సో, అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.